అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము సుభాన్సు శుక్లాకు అశోక్ చక్ర అవార్డు. ఈసారి వందే మాత్రం థీమ్ తో వేడుకలు. 6050 మంది సైనికులతో పరేడ్. వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ. యుద్ధ ట్యాంకులు క్షిపణులతో సైన్యం పరేడ్. తొలిసారి జంతు దళం కవాతు. భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ విన్యాసాలు. అమరావతిలో తొలిసారి జాతీయ జెండా ఎగురవేశం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. పేదరిక నిర్మూలనే లక్ష్యమన్న గవర్నర్ నజీర్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకలు. 2 ఏళ్ల క్రితం ప్రజాప్రభుత్వం ఏర్పడింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్న గవర్నర్. కేసీఆర్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. సీఎం రేవంత్ అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్న మహేష్ గౌడ్. బీజేపీ ఆఫీసులో గణతంత్ర దినోత్సవ వేడుకలు. రాహుల్ రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఉన్నారు. ఎస్ఐఆర్ పై దుష్ప్రచారం సరికాదన్న రామచంద్రరావు. స్పీకర్ పరిస్థితి ధృతరాష్ట్రుడిలా ఉంది. పార్టీ మారిన వాళ్లు కళ్ల ముందున్నా మారలేదే అంటున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్న కేటీఆర్. కంటోన్మెంట్ లో కొనసాగుతోన్న నిరాహార దీక్ష. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే. గ్రేటర్ లో విలీనంపై ఈటెల నోరు విప్పాలన్న గణేష్. కంటోన్మెంట్ ను విలీనం చేస్తారంటే స్వాగతిస్తా, కానీ ప్రజల నుండి మిశ్రమ స్పందన ఉంది. జీహెచ్ఎంసీలో విలీనంపై వ్యతిరేకత కూడా ఉందన్న ఈటెల. సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం. పీసీసీ చీఫ్ లో కాంగ్రెస్ నేతలతో భేటీ. హాజరు కానున్న మహేష్ గౌడ్, షర్మిల. గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదు. పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదు. తామే ఇందిరమ్మ ఇల్లిచ్చామన్న పొంగులేటి. కల్తీ మద్యం తయారు చేస్తూ జోగి దొరికారు. బీసీ కార్డును వాడుకుంటూ నిర్దోషణని నటిస్తూ ఉన్నారు. జోగి అరాచకాలు ప్రజలకు తెలుసన్న వాసంతి. మంత్రి పార్థసారథిపై పేర్ని నాని ఆగ్రహం. జనాలకు కనబడకుండా పర్యటిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటున్నారని విమర్శ. కాపులకు వాసంశెట్టి అన్యాయం చేశారు. కళ్యాణ మండపాల్ని కబ్జా చేశారని ప్రచారం చేశారు. మంత్రి వాసంశెట్టిపై తోట ఆరోపణలు. విశాఖ సాగర్ గర్భంలో 30 జెండా రెపరెపలు. 77 అడుగుల లోతున నీటిలో జాతీయ జెండా ఆవిష్కరణ. ఋషికొండ సముద్ర తీరంలో స్కూబా డైవర్స్ ప్రదర్శన. భద్రాచలంలో తెలంగాణ టూరిజం పేరుతో మోసం. ఆందోళనకు దిగిన పాపికొండల యాత్రికులు. డబ్బు తీసుకుని బోటింగ్ కల్పించలేదని ఆగ్రహం. నాచారంలో సెకండ్ హ్యాండ్ కార్ల వివాదం. 26,000కే కారంటూ ఇన్స్టాగ్రామ్ లో ప్రచారం. మోసం చేశారంటూ కార్లపై రాళ్లతో దాడి చేసిన జనం. మావోయిస్టుల అడ్డాలో రిపబ్లిక్ డే వేడుకలు. ఛత్తీస్గఢ్ లోని సుక్మాలో జెండా ఎగురవేసిన సిఆర్పీఎఫ్. వందే మాత్రం నినాదాలు చేసిన చిన్నారులు, గిరిజనులు. కేదార్నాథ్, బద్రీనాథ్ లో హిందూయేతరులపై నిషేధం. గంగోత్రి ధామ్ లోనూ నిషేధం అమలు. హరిద్వార్ లో కూడా అమలు చేసే ఆలోచన.